పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్టచింతనం వితథాభినివేశశ్చ త్రివిధం మానసం స్మృతం అన్నారు. అంటే ఇంకొకడి యొక్క సొత్తును అపహరించాలని అనుకోవటం, ఇది మనస్సుతో చేసేటటువంటి పాపం. ఇంకొకడిని హింస పెట్టాలి అని అనుకోవటం, అది మనస్సుతో చేసే పాపం. అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం. శాస్త్రం చెబుతున్నది ఈశ్వరుడు ఉన్నాడు, మేము ఈశ్వరుని నమ్మమండి, మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి. వాళ్ళకి ఏమనాలి? ఇంత చెప్పినా మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి అనేటటువంటి వాళ్లకు ఇదో పాప విశేషం అని అనాలి తప్ప ఇంకేమీ అనడానికి వీళ్ళు. ఈ పాపానికి తగినట్లుగా ఫలం మనస్సుతోనే అనుభవించాల్సి వస్తుంది. అదే మనం అంటున్నామే, నాకు మనశ్శాంతి లేదు. క్రితం జన్మలో ఆ మానసికమైన పాపాలు చేశాం. భారతీ తీర్థమా